ఓం శ్రీమాత్రే నమః. ప్రియమైనటువంటి భక్తులకు నమస్కరిస్తూ అమ్మవారి యొక్క వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రుల్లో శ్రీ లలితాదేవి వైభవం 2వ ఎపిసోడ్కు స్వాగతం. అమ్మవారి తత్వం మొదటి భాగంలో కొంత భక్తితో ఉన్నటువంటి భాగాలను మనస్సులో అమ్మ సౌందర్యాన్ని గురించి నింపుకున్నాం. ఈ 2వ భాగంలో మనం అమ్మవారి చరిత్ర, ఆ తల్లి యొక్క శౌర్యము, శ్రీచక్రం యొక్క తత్వము, శ్రీ లలితా సైన్యము, పూజా విధానాల ప్రాముఖ్యత వంటి మరెన్నో అద్భుత విషయాలను తెలుసుకోబోతున్నాం. ఈ ప్రవచనంలో ఒక్కొక్క మాటలో అమ్మవారి అనుగ్రహాన్ని మనం అనుభవిస్తూ విందాం. భండాసురుని అధర్మపు ప్రబలత శ్రీ లలితాదేవి తల్లి అవతార అవసరం జరిగింది. సృష్టిలో ధర్మాన్ని కాపాడేటువంటి దైవశక్తులు భక్తులకు సత్సందేశం ఇవ్వాలి. కానీ భండాసురుడు శాస్త్రాలను తప్పుగా ఉపయోగించి తానే భగవంతునని భావిస్తూ యజ్ఞాలు, దేవత ఆరాధనలను నిషేధిస్తూ బ్రహ్మ విద్యను అపహాస్యం చేశాడు. ఆయన తపస్సు ద్వారా బ్రహ్మదేవుని నుండి అమరత్వానికి సమీపించే వరాలు పొంది ఆ తత్వాన్ని వక్రీకరించాడు. దీనితో దేవతలు తల్లిని ప్రార్థించారు. అప్పటికి సమయం వచ్చింది. లలితా పరాశక్తి పరాపట్టారిక అమ్మవారు వాడిని సంహరించడానికి స్వయంగా శ్రీచక్రరాజ సింహాసనమునందు ప్రత్యక్షమయ్యారు. ఆమె స్వరూపం పూర్ణాభిషక్త చైతన్యం, సంపూర్ణ శక్తి, ఆది విద్యాతత్వం. శ్రీ లలితాదేవి సేనాస్థాపన, యోగినుల మహాసైన్యం. లలితా అమ్మవారు సృష్టించిన దివ్యసేన, యోగినులు. అమ్మవారి కార్యసిద్ధికి అవసరమైన అర్ధశక్తులు, శక్తి తత్వాల 36 రూపాలు, ప్రాణ, మనస్సు, చిత్తము, బుద్ధి మొదలైనవన్నీ అమ్మవారి ఆజ్ఞతో సంచరించేటువంటి శక్తులు. ఆనంద భైరవి, సంభోగిని, కౌలిని, చిన్మయిని లలితా అమ్మవారి యొక్క కార్యాలకు ప్రతినిధులు. మహాకాళి, మహాతార, మహాత్రిపుర సుందరి సార్వభౌమ రూపాలుగా ఆమె సేవలో ఉన్నారు. ఈ సైన్యం సర్వాంగ సంపూర్ణమై ధర్మరక్షణకై సిద్ధమైంది. భండాసుర సంహారం, యుద్ధం దేవతా వికాసానికి మూలకార్యం. తల్లి లలితా మహాత్రిపుర సుందరి భండాసురుని రాజధానిగా ఉన్నటువంటి శూన్యపురిపై దండెత్తింది. ఈ యుద్ధం శక్తితత్వం, అహంకారతత్వానికి మధ్యలో జరిగిందని చెప్పాలి. భండాసురుని భటులు మోహాసురుడు, విమోహాసురుడు, మంత్రమోహనుడు, మాయా వినోదినులు ఇవన్నీ మనలోపల ప్రతినిధులు. అమ్మవారు వాటిని ఒక్కొక్కటిగా సంహరించడమే మన లోపాలను శుద్ధి చేయడం. అంటే ఒకవైపు తాత్వికంగా ఆలోచిస్తే ఆ తల్లి మహాత్రిపుర సుందరి మనోరూపంలో ఈ యొక్క దేహం అనే దేవాలయంలో కొలువున్నట్లుగా
అనేక గుణాలే బండాసురునిగా, ఒక్కొక్క గుణాన్ని తెగ నరకడమే అమ్మవారు చేసేటువంటి యుద్ధంగా కూడా చెప్పడానికి దీనికి అన్వయించుకోవచ్చును. తల్లి తేజస్సుతో బండాసురుని బ్రహ్మాస్త్రాన్ని దగ్ధం చేసింది. తల్లి చేతిలో ఉన్నటువంటి పంచతంత్ర ఆయుధాలు అన్నీ అతడి మాయాశక్తిని ధ్వంసం చేశాయి. ఇది ఆధ్యాత్మిక విజ్ఞానగాథ. పాపతత్వాలపై పరాశక్తి విజయం సాధించింది. చూసారా, మన లోపల ఉన్నటువంటి భండాసురుడి వంటి దుర్గుణాలను తొలగించడమే, సద్భక్తి సచ్చింతన కలిగి ఉండడమే లలిత అమ్మవారిని మన లోపల పొందుపరుచుకోవడం ఈ యొక్క దేహంలో. శ్రీచక్రం, లలిత అమ్మవారు ఆలయ రూపం, జీవన రూపం శ్రీచక్రం. శ్రీచక్రం అనేది అమ్మవారి దేవాలయ నిర్మాణం కాదు, అది అమ్మ యొక్క స్వరూపమే. నవావరణలు, ప్రతి ఆవరణలో ప్రత్యేక శక్తి దేవతలు. ఒక ఆవరణలో త్రైలోక్య మోహన చక్రం, 5వ ఆవరణలో సర్వార్థ సాధక చక్రం, 9వ ఆవరణలో శ్రీ మూల త్రికోణ బిందువు. లలిత తల్లి స్వయంగా నివాసం ఉండే తల పట్టైన స్థానము. శ్రీచక్రాన్ని ధ్యానిస్తే మనం అమ్మవారి హృదయాన్ని స్నేహంగా తాకుతున్నట్టే. శ్రీచక్ర దర్శనం అమ్మవారి యొక్క సాక్షాత్కారం అన్నట్టే. శ్రీ లలిత అమ్మవారి అనుగ్రహ లక్షణాలు. ఈ లక్షణాల ద్వారా గమనించగలము అన్న విషయాలు: 1, మానసిక నిశ్చలత, ఆందోళనలలో నిలకడ, శబ్దములో మాధుర్యం, మాటలు క్షమా స్వరూపంగా మారతాయి, శత్రుపీడల నుండి బయటపడి శత్రుశేషం లేకపోవడం, రహస్యంగా ఆపదలు తొలగిపోవడం, ఆధ్యాత్మిక ఆకర్షణ, శాస్త్రాలపై ధ్యానంపై ఆసక్తి, వాక్చాతుర్యం, విజ్ఞానం, భవద్వేష రహిత జీవనం. ఇలాంటి ఒక శాంతితో కూడినటువంటి తాత్విక ధార్మిక జీవితాన్ని మనం గడుపుతాం అమ్మవారి అనుగ్రహంతో. లలిత అమ్మవారి వైభవం అనేటువంటిది ఆకాశానికి కొలమానం లాంటిది. మనం నిత్యం తల్లి పేరు పలికితే, శ్రీచక్రాన్ని మనస్సులో ధ్యానిస్తే ఆ తల్లి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. జన్మ జన్మల బంధం తెరుచుకుంటుంది. అంతేకాకుండా తల్లిని శరణు చేస్తే ఆ తల్లి కృప మనకు ప్రతిరోజు లభిస్తుంది. ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని, ఆ మంత్రాన్ని మనస్సులో ప్రతినిత్యం స్మరించుకున్నట్లయితే అమ్మ యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అని మంత్రాన్ని మనస్సులో పలుకుదాం. తల్లి మంగళకరమైనటువంటి రూపాన్ని మనం మనసులో అలా చూస్తూ తల్లి యొక్క మంగళకరమైనటువంటి అనుగ్రహ దివ్య భాషణలు మనపై ఉండాలని ప్రార్థిస్తూ, తృతీయ భాగంలో మరింత లోతుగా శ్రీ విద్యా తత్వము, శ్రీ లలిత ఉపాసనా మార్గాలను గురించి ఇంకొంత విశ్లేషణ చేసుకుందాం. శ్రీ లలిత మహాత్రిపుర సుందరి తల్లి అనుగ్రహం మీయందు, నాయందు, మనందరి యందు ఉండుగాక. శ్రీమాత్రే నమః. శ్రీ లలితాయై నమః.